జెఫన్యా 2వ అధ్యాయం తీసుకుందాం. దేవుడు ఆ రోజుల్లో ఏం చెప్పాడో మరి ఈ రోజుల్లో మన సమయాన్ని ఎలా వాడుకోమంటున్నాడో చూద్దాం. కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచపడుదురు. 2 కనిపిస్తున్నాయి. ఒకటి ఉగ్రత వస్తుంది, తగ్గించుకోకుండా గర్వంగా ఉన్న వాళ్ళనేమో తీసుకుపోతుంది. భయభక్తి కలిగి దీనులైన వారినేమో దాచి ఉగ్రత పాలు కాకుండా రక్షిస్తుంది. నౌ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్ రిఫరెన్స్. గాడ్ ఈజ్ సెయింగ్, సిగ్గుమాలని జిల్లారా అంటాడు. అంటే లోకంతో మాట్లాడతాడు, లోక ప్రజలు మారని వారితో. సిగ్గుమాలని జిల్లారా, అసలు ఆ మాట అంటే ఎలా ఉంది చెప్పండి? దేవుడు అంటున్నాడు. నిజంగా చూడండి, ప్రజలు సిగ్గుమాలిన పనులే చేస్తున్నారు. తిన్నగా బట్టలు వేసుకోమంటే కుక్క బట్టి చింపేసిన బట్టలన్నీ వేసుకుంటున్నారు, ఒళ్ళంతా బయటికి కనబడే డ్రెస్సులు. అంతేకాకుండా 60 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తులేమో మనవరాల వయసు ఉన్న అమ్మాయితో డ్యాన్సులు వేస్తుంటే లోకమంతా ఆహా ఓహో ఏం డ్యాన్స్ చేసావు, ఏం ఎగిరావు, చేసిందేమో అసహ్యమైన పని, దానికేమో పొగడ్తలు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, ప్రజలకు ఏమైపోతుంది? కుడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. అంటే పొట్టు ఏమవుద్ది? ఇప్పుడు దినాలు ఏమవుతున్నాయి? గాలికి పొట్టు ఎగురునట్లు ఎగిరిపోతున్నాయి. గ్రహించవా? నీవు గుర్తించవా? సంవత్సరాలు ఎలా గతించిపోతున్నాయో చూడు, దినములు గతించిపోతున్నాయి. కళ్ళు తెరు, దేవుని ఉగ్రత రాబోతుంది ప్రపంచం మీదకి. ఉగ్రత పాలు కాకుండా నువ్వు తప్పించబడాలంటే నువ్వేం చేయాలో వాక్యం ముందుగానే హెచ్చరించింది. ఉగ్రత పాలయ్యే వాళ్ళు ఆలోచించకుండా ఉగ్రత పాలు కోసం వెళ్తూనే ఉంటారు. నువ్వు అలా అవ్వద్దు, నీ కుటుంబం కానీ నీవు కానీ ఉగ్రత పాలు కావద్దు. మరి దేవుని ఉగ్రత పాలు కాకుండా ఉండాలని ఏం చేయాలి? జెఫన్యా, సిగ్గు మాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని. యెహోవా కోపాగ్ని అంటే దేవునికి కూడా కోపం ఉంది. ఆ అగ్ని మానవులమైన మన మీదకి రాకముందే కూడిరండి, సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా. అక్కడ వివరంగా చెప్తున్నాడు, దీనులుగా ఉండమంటాడు. దీనులైన వారు, భక్తి కలిగిన వారు, దేవుని యందు భయభక్తి కలిగిన వారు తప్పించబడతారట. ఆ ఉగ్రతను తప్పించుకుంటారు, ఆ దేవుని కోపాగ్నిని తప్పించుకుంటారు. ఉగ్రత అనేది తప్పనిసరిగా భూమి మీదకి రాబోతుంది. ఆ రోజున దాచబడాలి అంటే నువ్వేం చేయాలి? సిగ్గుమాలిన జనులారా అంటాడు. అంటే లోకస్తులతో మాట్లాడుతున్నాడు, ప్రభు నమ్మిన నీతో కూడా మాట్లాడుతున్నాడు. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించున్నది. విధి నిర్ణయం కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినం రాకమునుపే కూడిరండి. దేశంలో సాత్వికులైన ఆయన విధులను అనుసరించు సమస్త దీనులారా. ఎవరంట వీళ్ళు? దీనులు, సాత్వికులై ఆయన న్యాయ విధులు దేవుడు చెప్పినట్టుగా అనుసరిస్తున్న వారిని ఏమంటారంటే సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. ఎందుకంటే దేవుని వెతికినప్పుడు ఆయన నీకు దొరుకుతాడు. వెదుకుడి మీకు దొరుకుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో వెదుకుడి మీకు దొరుకుడు. ఆ తర్వాత లేఖనాల్లో మనం చదివితే యెషయా 55:6వ వచనంలో ఆయన మీకు దొరుకు కాలంలో ఆయన వెదకండి. యెషయా 55:6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకండి. దొరికే కాలంలో, దొరకని కాలంలో వెతికి ప్రయోజనం లేదు. దేవుడు నీకు దొరికే కాలంలో నువ్వు ఆయన వెతకాలి. కానీ లోకం ఏం చేస్తుంది? దేవుడు దొరికే కాలంలో దేవుడిని వెతకకుండా సమయం అంతా వృధా చేసుకొని సంవత్సరాలు గతించిపోతున్నాయి. క్యాలెండర్లు మారుస్తున్నావు, డైరీలు మారుస్తున్నావు, దినాలు మారిపోతున్నాయి, ఇల్లు మారుస్తున్నావు, బళ్ళు మారుస్తున్నావు, కార్లు మారుస్తున్నావు. కానీ హృదయాన్ని మార్చుకోకుండా, జీవితాన్ని మార్చుకోకుండా ఉంటే ఉగ్రత పాలయ్యే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలు ఉగ్రత పాలు కాకుండా మారు మనసు పొందాలి. మరి లోకాన్ని వెంబడిస్తున్న వారు ఎంతసేపు లోకం పిచ్చి, లోకం పిచ్చి, ఇంకా ఆ లోకం, ఈ లోకం, ఆ దేశం, ఈ దేశం, ఎంత తిరిగినా నీకు వచ్చేది పాపం తప్ప ఇంకేం లేదు. ప్రభువుకు వెళ్తే పరిశుద్ధత పొందుకుంటావు, రక్షణ పొందుకుంటావు, జీవితం మారుతుంది,
పరలోక భాగ్యం దొరుకుతుంది, దేవుని ఉగ్రత నుండి తప్పించబడతావు. అలా కాకుండా ఎంతసేపు లోకమే సర్వం అనుకుంటే మోసపోయే అవకాశం ఉంది. దేవుని ఉగ్రతను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వన్, టేక్ టైమ్ టు సర్చ్ గాడ్. దేవుణ్ణి వెతకడం ప్రారంభించండి. దేవుని వెతకడం అంటే దేవుడు మన చుట్టూ ఉన్నాడు, ఆయన సన్నిధిలో కూర్చోవడం, ఆయన వెతకడం, ప్రార్థన చేయడం, ఆయన వెతకడం, స్తుతించడం, ఆయన వెతుకుతున్నావు. యెషయా 55:6 యెహోవా మీకు దొరుకు కాలంలో ఆయనను వెతకండి. తర్వాత ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. దూరంగా వెళ్ళాక కాదు, ప్రభు సమీపంగా ఉండగానే జీసస్ హెల్ప్ మీ, టీచ్ మీ, లెట్ మీ సర్వ్ యూ, కీప్ ప్రేయింగ్ టు గాడ్ వెన్ హీ ఈస్ క్లోజ్ టు యూ. అండ్ Psalms 22:26 ఆయన్ని వెతుకువారు ఆయన్ని స్తుతిస్తారు అని ఉంది. దేవుని వెతికే వ్యక్తి ఆయన్ని స్తుతిస్తాడట. 105వ కీర్తన 3, 4, 5 వచనాల్లో నిత్యము ఆయన సన్నిధిని వెతకండి. నిత్యము ఆయన సన్నిధిని వెతకాలి. కొందరు ఆదివారం వెతుకుతారు, కొందరు క్రిస్మస్కి, ఈస్టర్కి వెతుకుతారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నిత్యం ఆయన సన్నిధిని వెతకమన్నాడు. కూర్చున్నా లేచిన ఆయన గురించి ఆలోచిస్తున్నామంటే ఆయన్ని వెతుకుతున్నాం. ఆయన వాక్యం ధ్యానిస్తున్నామంటే ఆయన్ని వెతుకుతున్నాం. ఆయన్ని ఆరాధిస్తున్నామంటే ఆయన్ని వెతుకుతున్నాం. సో ఆయన్ని వెతకడం అనేది చాలా విలువైంది. వెతుకుడే అని ప్రభు సెలవిచ్చాడు. యేసు ప్రభు శిష్యులు ఆయన వెతుకుతూ వెళ్ళారట. మార్కు సువార్త 1వ అధ్యాయం 35, 36, 37లో యేసు ఒక ఏకాంత స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేయుచుండడం చూసి ఆశ్చర్యపోయారు. మగ్దలేని మరియా సమాధి దొడ్డి యొద్ద వెతుకుచూ ఉంటే ప్రభువే అక్కడికి వచ్చి తోటమాలిలాగా అడుగుతాడు, అమ్మా ఎవరిని వెతుకుచున్నావు, ఎందుకు ఏడ్చుచున్నావు? యోహాను సువార్త 20:15 ఎవరి కోసం నీ ఏడ్పు అని చెప్పి అడిగి యేసయ్య అడిగాడు. అంటే నువ్వు ఏం వెతుకుచున్నావు, నీ మనసుకు ఏం అలవాటు అయిపోయిందో ఆలోచించాయి. నౌ హియర్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ప్రపంచాన్ని దేవుడు ఏమంటున్నాడంటే ప్రపంచ ప్రజలను సిగ్గుమాలిన ప్రజలారా అంటున్నాడు. అంటే అనేక మంది ప్రజలు సిగ్గుమాలిన పనులు చేస్తున్నారు. దేవుని దృష్టిలో సిగ్గుపడాల్సిన పనులు, సిగ్గుమాలిన పనులు చేస్తున్నారట. ఏంటి సిగ్గుమాలిన పని? ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వ వాళ్ళిద్దరూ పాపం చేసినప్పుడు దేవుడు వస్త్రాలు తొడగమన్నాడు. మహిమ వస్త్రం పోయింది. గ్లోరియస్ బాడీ డ్రెస్ వాజ్ గాన్. నౌ గాడ్ సెడ్ యు జస్ట్ వేర్ ద లెదర్ డ్రెస్. మరి చర్మపు చొక్కాయలు తొలగించాడట. జంతు చర్మం మన మీద ఉంటే మన చర్మం బయట కనబడుతుందా? అంటే దేవుని ఉద్దేశం ఏంటి? మన చర్మాన్ని కప్పమనా, ఓపెన్గా పెట్టమనా? ఇన్ ద బిగినింగ్ when Adam and Eve sinned, the glorious dress was gone and now they are naked, and God said cover your body with the skinned dresses. So God doesn't want anybody exposing their body. So that is the temple of God. Why God said like that? Because your body is the temple of the Holy Spirit. Come on, read it. 1 Corinthians chapter 3 verse 16 and 17. మొదటి కొరింథీ 3:16-17లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తానని. కాబట్టి దయచేసి మనం ఆలయాన్ని పాడు చేయొద్దు. మన దేహం దేవాలయం, దీనిని పాడు చేయొద్దు. దీన్ని నీటిగా, భక్తిగా, విశ్వాసంలో పెట్టుకుందాం. ఈ టెంపుల్ని ఇతరులు మోహించేలాగా ఉంచొద్దు. ఈ టెంపుల్ ఇది దేవుని మందిరం. ఈ టెంపుల్ని చూస్తే, ఈ దేహాన్ని చూస్తే ప్రార్థన చేయాలి అనిపించాలి. ఈ మందిరంలో ప్రార్థన చేయాలి జరుగుతుంది, వీళ్ళు భక్తులు, వీళ్ళు భయభక్తి కలిగిన వారు అనిపించాలి తప్ప వీరిని మోహించాలి అనేటువంటి ఆలోచన కలిగే విధంగా మన డ్రెస్సుల విధానం ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, సిగ్గుమాలిన వ్యక్తి చూడు, దినాలు గతించిపోతున్నాయి. ఎన్నాళ్ళు మత్తులో అయి ఉంటావు, ఎన్నాళ్ళు ఈ మత్తులో ఉంటావు, ఎన్నాళ్ళు ఆ పిచ్చిలో ఉంటావు, ఇంకెన్నాళ్ళు పాపంలో ఉంటావు. కళ్ళు తెరవు, సంవత్సరాలు గతించిపోతున్నాయి, దినములు గతించిపోతున్నాయి. దేవుణ్ణి వెతుకు. ఆయన్ని ఎందుకు వెతకాలి? ఆయన్ని వెతికిన వారు ధన్యులు. కాబట్టి ప్రతిదినం ఉదయకాలమే డాడీ ఐ లవ్ యూ జీసస్. అసలు కళ్ళు తెరవగానే when you open your eyes say thank you Jesus, thank you for your love, I love you God, I thank you Jesus. ఈ కొత్త దినాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ దినమెల్లా నిన్ను సేవించే కృప నాకు దయచేయి. నిన్ను ధ్యానిస్తూ పనిచేసే కృప నాకు దయచేయి. నా మనసులో, నా ఆలోచనలో నేను బయటకు వెళ్ళినప్పుడు సోదరులో పడకుండా తప్పించు. 63వ కీర్తన 1:5 వరకు దావీదు భక్తుడు అంటాడు, వేకువన నేను వెతికెదను, వేకువనే. 5వ కీర్తన 3వ వచనం, తెల్లవారక మునిపే నేను లేచి నిన్ను వెతికెదను. మార్కు సువార్త 1:35-36లో జీసస్ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తెల్లవారునే లేచి వెళ్ళి ప్రార్థన చేశాడు, దేవుని వెతికాడు. లార్డ్ జీసస్ గివ్ us grace to seek you
early in the morning. Amen. Praise the Lord. The second thing we need to do, time పోకముందే మనం చేయవలసింది, వాక్యాన్ని వింటున్న మనం టేక్ టైం, ద వే టు టేక్ టైం, అలాగే స్పెండ్ టైం విత్ ద లార్డ్. అంటే మొదటి దేవుని వెతికావు, వెతికిన తర్వాత నీవు నెక్స్ట్ చేయవలసింది వాక్యంతో సమయం గడపండి. రాత్రి ఎవరో మీకు 4 ఉంగరాలు, గోల్డ్ ఉంగరాలు ఇచ్చారనుకుందాం. రాత్రి మీరు బాగా అలసిపోయి వచ్చినప్పుడు ఇచ్చారు 11 గంటలకి. ఆ టైంలో మీరు తీసుకుని ఇంటికి వచ్చారు, అక్కడెక్కడో పెట్టేసారు, నిద్ర వస్తుందని పడుకున్నారు, ప్రార్థన చేసుకుని పడుకున్నారు. తెల్లవారు లెగుస్తుండగానే ఎవరు గుర్తొస్తారు చెప్పండి? 4 ఉంగరాలు, 4 ఉంగరాలు, 4 ఉంగరాలు గుర్తొస్తుంటాయి. ఓకే, లేచిన వెంటనే దేన్ని వెతుకుతాం? ఈ టైంలో పెట్టినా అక్కడ పెట్టినా అది కనబడలేదు, పెట్టిన ప్లేస్ మర్చిపోయాం. ఏం చేస్తాం చెప్పండి? ఒకవేళ మీ భార్యో లేకపోతే మీ భర్తో దాన్ని తీసి మరో దగ్గర పెట్టారనుకోండి, ఆ గదులన్నీ వినబడేలాగా ఎక్కడా ఏముంటుంది? 4 ఉంగరాల కోసం కంఠస్వరం వినిపించావు, లేచినట్టునే వెతికావు, బాత్రూమ్ను కూడా మర్చిపోయావు. ఎంత ఆసక్తిగా నువ్వు వెతికావంటే ఉంగరం కంటే నీ దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించాయి. నీ దేవుడిని వెతకాలి. లేచినట్టే డాడీ నువ్వు ఎక్కడున్నావు? ఎస్ లార్డ్, బైబిల్ ఏది, ప్రార్థన, వాక్యము, గో ప్రే టు గాడ్. దానియేలు దేవుణ్ణి వెతికాడు. దానియేలుని రాజులు వెతుక్కున్నారు. దానియేలు నువ్వు ఎక్కడున్నావు? మాకు దానియేలు కావాలండి, మాకు దానియేలు కావాలండి అన్నారు. రాజులు దానియేలు వెతికారంటే వెయిట్ ఉన్నట్ట, వెయిట్ లేనట్ట? ఇప్పుడు అధికారులు ఎవరైనా మన పేరు చెప్పి మనం కావాలని పిలుస్తున్నారనుకోండి, మనకు వెయిట్ ఉన్నట్ట, లేనట్ట? ఆ రోజు ఒక రాజుగారు, రాజు లెవెల్లో ఉన్న వ్యక్తి, అయ్యా నాకు దానియేలు కావాలి, దానియేలు తీసుకురండి, దానియేలు తీసుకురండి అన్నాడంటే ఇప్పుడు దానియేలుకు లెవెల్ ఎక్కువ తక్కువ? ప్రైజ్ ద లార్డ్. మరి ఈ ఘనత ఎవరిచ్చారు? ఎందుకు రాజులు దానియేలు వెతికారంటే, దానియేలు ఎవరిని వెతుకుతున్నాడు? నీవు దేవుణ్ణి వెతికితే రాజులు నిన్ను వెతికే రోజు రాబోతుంది. నువ్వు దేవుణ్ణి వెతికితే లోకం నిన్ను వెతికే రోజు రాబోతుంది. నువ్వు దేవుణ్ణి వెతికితే నీ భార్య, నీ బిడ్డలు, లేకపోతే నీ భర్త నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు రాబోతుంది. నువ్వు దేవుణ్ణి వెతికే వ్యక్తిగా ఉంటే నీ స్కూల్లో ప్రిన్సిపల్ అడుగుతాడు, ఎక్కడ బాబు ఎక్కడ? ఆ యవనస్తుడు ఈజ్ రియల్ ఏ గాడ్లీ గాయ్. వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి, ఫీజు కట్టకపోయినా పర్లేదు, మన స్కూల్లో ఈ బాబు ఉండాలి, మన కాలేజీలో ఈ కుమార్తె ఉండాలి అని చెప్పి అంటారు. ఎందుకంటే నీ భక్తి జీవితము దేవుని వెలుగును ప్రకాశింపజేస్తుంది. ఆమేన్. దానియేలు 6:10 దానియేలు 6 ఉదయం మధ్యాహ్నం సాయంకాలం దేవుని వెతికేవాడట. రెండవది వాక్యమును చదవండి, ప్రార్థనలో గడపండి. నెక్స్ట్, మీ ఫిజికల్ బాడీ విలువైనది కాబట్టి దీనికి ఎక్సర్సైజ్ కావాలి. మనలో తెలియని బద్ధక దేయాలు ఉన్నాయి, అది చిరకాలము మన ఎంటబడి వస్తున్నాయి, వాటిని మనం వదిలించుకోవాలి. ఆమేన్. తెల్లవారు లేచిన తర్వాత ప్రార్థన అయి బైబిల్ ధ్యానం అయిన తర్వాత నెక్స్ట్ డ్యూటీ వాకింగ్. నడవండి 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు నడవండి. నడిస్తే రావాల్సిన రోగాలు 20 సంవత్సరాలు వెనక్కిపోతాయట, రావాల్సిన వృద్ధాప్యం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్దట. అంటే నీ వయసు కంటే నువ్వు తక్కువలా కనబడతావు. నువ్వు 40 వయసు వస్తే 30లా కనిపిస్తావు, 50 వస్తే 40లా కనబడతావు. రోజు నడిచి నువ్వు నీళ్లు తాగావంటే ఆటోమేటిక్గా నీవు ఆరోగ్యంగా కనిపిస్తావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనల్ని ప్రేమించి సమయాన్ని ఇస్తే సరిగా వాడుకోవాలి. సరిగా వాడుకున్నప్పుడు దేవుని కోపం వస్తుందా రాదా? కోపం వస్తుంది. మంచిగా వాడుకుంటే సంతోషం. అక్కడ దాకా ఎందుకు? మీ బాబు పాప ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని బైబిల్ చదివి వ్యాయామం చేసి తర్వాత వచ్చి వారికి టాలెంట్ ఏదైనా ఇంక్రీజ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పుస్తకాలు చదువుకుంటూ రాస్తూ కనిపిస్తే స్కూల్ టైం వచ్చేంత వరకు మీకు ఎలా ఉంటుంది? గట్టిగా చెప్పండి. హ్యాపీగా ఉంటుంది. మీ పిల్లల జ్ఞానం చూసి మీరు ఆశ్చర్యపోతుంటారు. చదువు అని చెప్పకుండా చదువుతున్నాడు, హోంవర్క్ చేయని చెప్పకుండా హోంవర్క్ చేస్తున్నాడు, చదవాల్సిన కంటే ఇంకొక 2 పేపర్లు ఎక్కువ చదువుతున్నాడు. ఆహా, ఇలాంటి కుమారుడు ఇలాంటి కుమార్తె దొరికినందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తావు. వాళ్ళు అడక్క ముందే వాళ్ళ బర్త్డేకి గిఫ్ట్లు కొనేయడం ప్రారంభిస్తావు, వాళ్ళు అడక్క ముందే వాళ్ళ అవసరం తీర్చడం ప్రారంభిస్తావు. అలా కాకుండా లెగరా గాడిద లెగు అనేదాకా, బాబులే పాప లెగు లెగు అని చెప్పినా లేవకుండా ఉండడం, చదవమన్నా చదవకుండా ఉండడం, ఎన్ని మార్లు చెప్పినా వినకుండా ఉంటే మీకు విసుగనిపిస్తుంది. మీ పిల్లలు మీరు చెప్పకుండానే వాళ్ళు చేయాల్సిన కర్తవ్యాన్ని వాళ్ళు చేస్తే మీ హృదయానికి ఏం కలిగింది? ఆనందము. అలాగే మనం ఆయన పిల్లలం. చెప్పండి చెప్పండి. మనం ఉదయకాలం లేచి మనం చేయవలసింది చేసి హోంవర్క్ కూడా చేస్తే, హోంవర్క్ అంటే మనందరికి కూడా హోంవర్క్ ఉంది. మరి దేవుని పనుల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ వెళ్ళినప్పుడు పరలోక తండ్రికి ఏం కలిగిస్తాం? ఆనందాన్ని, సంతోషాన్ని.
మరి బైబిల్లో ఒక మాట ఉంది, సోమరితనం వల్ల దేశం పాడైపోతుంది, దరిద్ర దేశంగా తయారవుద్ది. లంచగొండితనం వల్ల దరిద్రం పడుతుంది దేశానికి. తర్వాత మందు దాగి పరిపాలన చేసే వాళ్ళ వల్ల దరిద్రం వస్తున్నాడు. 3 విధాలైన దరిద్రాలు. ఒకటి, సోమరులుంటే దేశం ఏమవుద్ది? వెనకబడిపోద్ది, ముందుకెళ్తుంది. రెండవది, లంచగొండితనం. ఏ దేశం ఎక్కువ లంచాలు తీసుకుంటారో అది పైకి రాదట, ఎప్పుడు ఎక్కడ ఉండాల్సిన అక్కడే ఉంటుంది. మూడవది, మందు దాగి పరిపాలన చేసే వాళ్ళ వల్ల దరిద్రం వస్తున్నాడు. అందుకే జడ్జెస్ ఎప్పుడు మందు దాగకూడదట. జడ్జెస్ గారు మందు దాగారంటే న్యాయంలో తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే బాటిల్ ఇచ్చినోడు వైపు న్యాయం మాట్లాడాడు అనుకోండి, మొత్తం పోయినట్టే. కనుక మందు తాగకూడదు. రాజులు మందు తాగితే అన్యాయం చేస్తారని బైబిల్లో రాసింది. రాజులకు న్యాయాధిపతులకు మందు తగదు అన్నాడు. ఈ 3 చాలా డేంజరస్. ఈ మూడింటిని మన జీవితంలోకి రాకుండా, సంఘాల్లోకి రాకుండా, పరిచర్లకు రాకుండా చూసుకోవాలి. హల్లెలూయా. మనం మారాలి. మనం ఎర్లీగా సమయాన్ని వాడుకోవాలి. ఎవరు పైకి వస్తారు జీవితంలో? సమయాన్ని వాడుకున్నవాడు, టాలెంట్ వాడుకున్నవాడు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చినవాడు జీవితంలో పైకి రాబోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. సో నౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ క్లియర్లీ సెడ్, దినములు గతించిపోతున్నాయి, సమయాన్ని సద్వినియోగం చేసుకొని యెహోవాను వెతికే వ్యక్తిగా, వాక్యానికి సమయాన్ని ఇచ్చే వ్యక్తిగా ఉంటాను. తర్వాత నా దేహాన్ని, నా ఫిజికల్ బాడీని తప్పనిసరిగా నడిచే ఎక్సర్సైజ్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నవారు చేయి పైకెట్టండి. ఇంటి దగ్గరైనా ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మూడవది, మన సమయాన్ని, మన టాలెంట్స్ని, దేవుడు మనకిచ్చిన వాటిని షార్ప్గా వాడుకోవాలట, యాక్టివ్గా వాడుకోవాలట. బైబిల్లో రాసింది, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. మనందరిలో చురుగ్గా ఉండే అలవాటు ఉంది, అన్ని చోట్ల దాన్ని వాడం. చురుకుగా ఉండగలిగే అలవాటు ఉంది. చూడండి, కాళ్ళు ఇడ్చుకునే వ్యక్తి కూడా, బ్రదర్ వెనక నిప్పు అంటుకుందంటే ఏం చేస్తాడు చెప్పండి? పరిగెడతాడు. కాళ్ళు ఇడ్చుకొని నడిచే వ్యక్తి కూడా వెనక పాము ఉంది బ్రదర్ అంటే ఒక్క దూకుతాడు. అంటే చురుకుదనం ఉంది, కానీ వాట్లా చెప్పండి ఏం చేయట్లే. నాదేం పోయిందిలే, చేద్దాంలే, చూద్దాంలే, వెళ్దాంలే, ఈ మాటలన్నీ పక్కన పెట్టి చురుకుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. యవనస్తులు, మరి చిన్న వయసు వాళ్ళు, టీనేజర్స్, సోంబేర్లుగా ఉండదు. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, చురుకుగా ఉందాం, దేవుని సమయాన్ని వాడుకుందాం. దేవుడిచ్చిన ప్రతి గంట, ప్రతి నిమిషం విలువైనది. ప్రార్థనకు, విశ్వాసానికే కాకుండా శరీర ఆరోగ్యం కొరకు వాడదాం. వీ నీడ్ టు చేంజ్. ఇక నుండి మనం మారిపోదాం. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని చక్కగా నిలబెట్టుకుందాం. దేవుడిచ్చినటువంటి సమయాన్ని చక్కగా వాడుకుందాం. దేవుడి చిత్తాన్ని చేద్దాం. ఆఫీస్ వర్క్ అయినా ఎవరికైనా సరే అది నాది అన్నట్టుగా మనం చేయాలి, మనది కాదు అన్నట్టుగా చేయొద్దు. ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఎస్, దేవుడట మనకు ప్రమోషన్ ఇచ్చేది. మనం అనుకుంటా ఆఫీసర్లు ఇస్తారని కాదు. ఇచ్చిన పని యథార్థంగా చేసుకుంటూ వెళ్తుంటే ఆయన మనల్ని చూస్తాడు. ఆయన వాళ్ళని ప్రేరేపిస్తాడు. హలో, ఇతని పేరు అందులో పెట్టని ప్రేరేపిస్తాడు. ఇంత కష్టపడి చేస్తుంటే ప్రమోషన్ ఇవ్వాలి. వద్దు వద్దు అనుకుంటేనే నీ పేరు అందులో పెడతారు. ఇవ్వకూడదు అనుకుంటే నీకు ఇచ్చేలా దేవుడు చేస్తాడు. ఎంతమంది అడ్డు తగిలినా ప్రమోషన్ నీ ఎదుగు వచ్చి పడుతుంది. చప్పట్లు కొట్టే నీకు స్తోత్రాలు చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా దేవుడు చెప్పాడు, నేను మిమ్మల్ని తలగా చేస్తాను, తోకగా చేయనండి. గాడ్ విల్ మేక్ యూ హై. లెట్స్ ప్రే. ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ. ఉగ్రత దినములు తప్పించబట్టుకు మాకు ఇచ్చిన సమయాన్ని వాడుకొని ప్రార్థనలో, వాక్యంలో గడుపుటకు సాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. Pray as loud as you can and ask the Lord to touch you, anoint you and fill you with the power of the Holy Ghost. Master, anoint your people, my God. Pour out your Holy Spirit, my Jesus. ప్రతి ఒక్కరు అడుగుదాం, దేవా మాకు మంచి సమయాన్ని ఇస్తున్నావు, మంచిగా వాడుకునే కృపనివ్వండి ప్రభా, పద్ధతిలో వాడుకునే కృపనివ్వండి ప్రభా, వాక్యానుసారంగా వాడుకునే కృపనివ్వండి యేసయ్యా. నా దేవా, ప్రార్థన వెతికే వ్యక్తిగా, నిన్ను ఆరాధించే వ్యక్తిగా, నీ వాక్యం చదివి దాన్ని పాటించే వ్యక్తిగా నన్ను చేయండి. నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటకు సహాయం చేయండి. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయడం నాకు నేర్పండి. నాకు ఇచ్చిన టాలెంట్లను బాగా వాడుకోవడం సహాయం చేయండి. చురుకుగా ఉండటకు సహాయం చేయండి. జీతాన్ని చూసి పని చేయకుండా ప్రభు కొరకు చేసినట్టుగానే పని చేయాలి. ప్రభు కొరకు చేసినట్టుగానే పని చేయాలి ప్రభా. ప్రార్థనాత్మను నాకు ఇవ్వండి యేసయ్యా. హోలీ స్పిరిట్, యూజ్ మీ. నన్ను వాడుకో దేవా, నన్ను వాడుకో ప్రభా. నా కుటుంబాన్ని వాడుకో. గట్టిగా చెప్దాం, నన్ను ఆశీర్వదించు. నా ఆయుష్, నా ఆరోగ్యము నీ చేతుల్లో పెడుతున్నాను. నా సర్వము నీవే. వాడుకో ప్రభా, వాడుకో యేసయ్యా, వాడుకోండి ప్రభా. Lord, touch them. Holy Spirit, touch us, anoint us, fill us with the power, Lord my God. Use them, Jesus.
I give you all the glory, honor and praise to you. ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తున్నాను. నీ ప్రజలందరూ వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి.